దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడును యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున బట్టి మీకు అందరికీ వందనాలు. ఆదివారం దేవుని ఆలయంలో ప్రకటించిన మేరకు మంగళవారం సీఎంలో సంఘ ప్రార్థన చేయాలని దేవుడి చిన్న బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దీని ప్రార్థన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం నుండి మాట చూస్తుంది దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపించడం బట్టి మనం ముందుకెళ్దాం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మీరు మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు మీలో పాలైన స్వార్థమైనను పొందక మీ ఇంట్లో ఉండు లేవీలు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషపడు. దేవుడైన యెహోవా స్థలము మీరు సంతోషపోగలరు. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. దైవజనుడైనటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజలకి తెలియజేస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి మాట. దేవుడు వారిని బానిసత్వం నుంచి విడిపించి వారికంటూ ఒక స్వకీయమైన స్వాస్థ్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించినప్పుడు వారు ఆ స్వాస్థ్య భూమిలో జీవిస్తూ దేవుడు తమకు అనుగ్రహించినటువంటి వాగ్దానం చేసినటువంటి ఆ ప్రదేశంలో ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా నడుచుకోవాలనే ఒక కట్టడలను, విధులను, శాస్త్రాలను దైవజనుడైన మోషే ఇశ్రాయేలుకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు, 12వ వచనం చూసినప్పుడు, మీరు మీ కుమారులను, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తులు మీలో పాలి అయిన సమస్వాస్థ్యమును పొందక మీ ఇంట్లో ఉన్న లేవీలు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. దేవుని యొక్క సన్నిధిని గురించి వారికి తెలియజేస్తున్నారు. ఒకప్పుడు వారి జీవితంలో సంతోషం లేదు. ఒకప్పుడు ఇశ్రాయేలు జీవితంలో ఆనందం లేదు. ఐగుప్తు దేశంలో ఫరో కింద బానిసలై ఫరోకు దాసులుగా ఉంటూ వెట్టి చాకిరీలు చేస్తూ భయంకరమైనటువంటి శిక్షను అనుభవిస్తూ నిట్టూర్పులు విడుస్తున్న అనుభవంలో నుంచి దేవుడు వారిని విడిపించాడు. విడిపించిన తర్వాత తమకు దేవుడు అనుగ్రహించిన ఆ స్వాస్థ్యంలోని వారు ప్రవేశించి దేవుడు అనుగ్రహించినటువంటి దేవుని యొక్క స్థలం, దేవుని యొక్క సన్నిధిని వారు సంతోషించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి భూమి మీదకి ప్రాముఖ్యంగా మనం నిర్గమకాండంలో చూసిన, క్రొత్త నిబంధనలో చూసిన ఐగుప్తులో బానిసలైనటువంటి ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు భూమి మీదకి రావడం జరుగుతుంది. భౌతికంగా ప్రతి మనిషి దేనికోవడానికి దాసుడై ఉంటాడు, బానిస అయి ఉంటాడు. వారి నుంచి విడిపించడానికై దేవుడి భూమి మీదకి వచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పాపములకు దాసులై పాపము చేస్తూ పాపం కింద నలిగిపోతూ పాప శిక్షను అనుభవిస్తూ నిత్య నరకానికి వెళుతున్న మానవుల్ని రక్షించడానికై యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. ఆ దినాలు ఇశ్రాయేలుకు రక్షకుడుగా దేవుడు వచ్చినాడు. ఈ దినమున భూమి మీద ఉన్న సమస్త జనులను రక్షించటకు యేసు ప్రభు ఈ లోకం మీదకి వచ్చినాడు. ఇక్కడ దేవుడు రక్షించి ఇచ్చినటువంటి స్థలం అన్నట్టు ఇక్కడ దేవుని యొక్క సన్నిధి. ఒకప్పుడు వారికంటూ ఒక సొంత సన్నిధి లేదు. దేవుని ఆరాధించుకోవడానికి, దేవుడిని కనపరుచుకోవడానికి ఇశ్రాయేలీయుల దగ్గరికి దేవుడు వెళ్ళి మాట్లాడినప్పుడు 3 దినములంత ప్రయాణం వెళ్ళి మేము మా దేవునికి మేము బలి అర్పించుకొని ఆయన ఆరాధించాలి అని చెప్పినప్పుడు మరి ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. ఆ దేశపు రాజు ఏమాత్రం కూడా ఒప్పుకోవటానికి ఇష్టం లేదు, పోవటానికి వీలు లేదు అని అన్నాడు. మరోసారి కూడా వెళ్ళి అడిగినప్పుడు లేదు, మేము ఖచ్చితంగా మేము బలు అర్పించడానికి మేము వెళ్ళాలి అన్నప్పుడు ఆ ఫరో అంటాడు, లేదు ఆ బలు లేదు, ఇక్కడే అర్పించుకోండి అంటాడు. అంటే నాలోనే ఉండి, నాకు దాసులయ్యి ఉండి, నాకు బానిసలయ్యి ఉండే మీరు ప్రభుని ఆరాధించుకోండి అని అంటాడు. నేటి దినాల్లో క్రైస్తవులు కూడా దేవుడు కొన్ని పథకాల్లో నుంచి, కొన్ని కట్ల నుంచి దేవుడు మనం విడిపించాలని దేవుడు ఆశిస్తుంటాడు. కానీ
ఈ అపవాదైన సాతాను లేదా ఈ లోకాధికారి అయినటువంటి దుష్టుడు ఈ లోకంలో మనల్ని ఏదో ఒక దానికి దాసులుగా చేసి ఆ దాస్యత్వం అనే కాడి కిందనే ఉండి నువ్వు సంతోషిస్తే ప్రభువులో సంతోషించుకో, నాకే సమస్య లేదు, ఆనందిస్తే ప్రభువులు ఆనందించుకో, కాబట్టి ప్రభువుని ఆరాధించుకో, ప్రార్థన చేసుకో, పాటలు పాడుకో, బాప్తిసం తీసుకో, నువ్వు ఎలాగైనా ఉండు, కానీ నా కింద నుంచి మాత్రం వెళ్ళిపోవటానికి ఏమాత్రం అవకాశం లేదని చెప్తుంటే ఆ యొక్క అపవాది యొక్క బలానికి బలహీనులై చాలా మంది ఇంకా సాతాను కింద నలిగిపోతున్నారు. మనము దేనికి దాసులమై ఉండకూడదు, దేనికి బానిసలమై ఉండకూడదు. ఈరోజు చాలా మంది చాలా చాలా రకాలకి డబ్బుకి కొంతమంది బానిసలు అయిపోయి ఉంటారు, బంగారానికి బానిసలై ఉంటారు, భూములకి బానిసలై ఉంటారు, త్రాగుడికి బానిసలై ఉంటారు, దొంగతనానికి బానిసలై ఉంటారు, వ్యభిచారానికి బానిసలై ఉంటారు, ఈ రీతిగా మోసపు మాటలు కపటం మాటలు మాట్లాడటానికి బానిసలై ఉంటారు. ఆ రీతిగా వారిని బంధించడం ఏంటంటే ఈ లోకపు అధికారి సాతాను. అది మనకు తెలియదు, మనకి విడిపించుకోవడానికి కూడా మనకు అవకాశం లేదు, ఎందుకంటే ఆ అధికారం మనకు లేదు. ఇశ్రాయేలుకు ఆ దేశం నుంచి రావడానికి అవకాశం లేదు. యాక్చువల్గా ఇశ్రాయేలు ఐగుప్తు దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళిపోవడానికి అవకాశం కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. ఈ లోకంలో కూడా మంద కాదు, ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో మనందరం ఎలాంటి వారు అంటే కూలి వారు, కూలికి వచ్చినట్టు వారు. మనమందరం ఒక ప్రయాణికులు, అతిథి లాంటి వారు. ఈ లోకంలో పుడతాం, పెరుగుతాం, ఒకరోజు మనుగడ ముగించుకుని వెళ్ళిపోతున్నాం. లోకం శాశ్వతం కాదు. శాశ్వతం కానీ ఈ లోకపు నటనలో మనిషి ఏమైపోతున్నాడంటే నలిగిపోతున్నాడు, దానికే బానిసైపోతున్నాడు. ఒక వీడియో చూసినప్పుడు ఒక 500 రూపాయల కాగితం మాట్లాడతాం, మనుషులారా నేను ఎవరో తెలుసా, అప్డేట్ చట్టం నుంచి ఏదో తీయబడినటువంటి ఒక పేపర్గా తయారైనటువంటి కాగితాన్ని ఈరోజు నేను యాక్చువల్లీ నాకు ఏ విలువ లేదు, కానీ మీలో ఉండే స్వార్థం, మీలో ఉండే అసూయ, మీలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చెడు తలంపులు, చెడు బుద్ధులు, దురాశ, ఇవన్నీ కూడా మీకు ఏం చేశాయంటే నన్ను ఈ రీతిగా మార్చేసినాయి. యాక్చువల్లీ దేనికి పనికిరాని దాన్ని నేను, కానీ ఈ రీతిగా నేను ఈరోజు దీనికి ఇట్లా మారటానికి ఈరోజు మీరందరూ ప్రజలందరూ నా కొరకై మీరేం చేస్తారు, తల్లిదండ్రులు చంపుకుంటారు, అన్నదమ్ములు చంపుకుంటారు, మనుషులు దూరం చేసుకుంటారు, బంధాలు జరిపేసుకుంటారు, మానవత్వాలు మర్చిపోతారు, అన్నిటినీ త్యజించేసి నా కోసం మీరు ఏమేమో చేసుకుంటారు, మీకంటూ ఒక జీవితం ఉందని మర్చిపోతారు, నేనే మీ జీవితం అన్నట్లుగా భావిస్తుంటారు. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే నా వలన ఏది కాదు, అసలే నా కొరకు మీరు ఆలోచించి నా కొరకు ప్రయాసపడి నన్ను సంపాదించుకు కొరకు మీకంటూ ఒక జీవితం ఉన్నదనే విషయం మీరు మర్చిపోతున్నారు అని 500 రూపాయల కాగితం మాట్లాడుతుంది. నిజమే అనిపిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది డబ్బుకు లోకం దాసోహం అంటూ ఉంటారు. ఈరోజు డబ్బు మనిషిని ఏమైనా చేస్తుంది. ఈరోజు కొంతమంది అంటారు డబ్బు ఉంటేనే మనిషికి విలువ. మొదటి డబ్బు పుట్టిందే మనిషి పుట్టాడా? డబ్బు పుట్టలేదు కదా, మనిషి తర్వాత కదా వచ్చింది. అది ఆది కాలంలో అనాది కాలంలో చూసినప్పుడు ఇవన్నీ బ్యాంకులు ఎక్కడ ఉన్నాయి, మనుషులు ఆరంభ కాలం నాగరికతలో అవన్నీ ఎక్కడ ఉన్నాయి. అయితే ఈ లేటెస్ట్గా వచ్చిన డబ్బు ఈరోజు మనుషులు ఏం చేస్తుంది, సైకిలిస్టులుగా మారుస్తుంది, సైకిల్ వారుగా మార్చేస్తుంది. కారణం ఏంటంటే మనుషులు ఉండే స్వార్థం, ఇది అధికార దర్పణం చేస్తుంది. అందుకని దేనికి మనం దాసోహం కాకూడదు. ఇలా అందుకని ఐగుప్తులో ప్రజలు దేవుడు మీరు నా సన్నిధిని మీరు సంతోషించాలి. ఈరోజు దేవుని సన్నిధిలో సంతోషం మనుషులకు లేదు, దేవుని ఆలయంలో మనుషులకి తృప్తి లేదు, దేవుని సంఘంలో మనుషులకి సుఖము లేదు. ఎక్కడుంది? ఈజిప్టులోనే. సాతాను వెళ్తాడు. ఒకరోజు యేసు ప్రభువును కూడా ఆయన శోధించడానికి వెళ్తాడు సాతాను. అప్పుడు దేవునితో అంటాడు, ఇదిగో ఈ లోక మహిమలన్నీ చూడు, ఇవన్నీ కూడా నావే అంటాడు. ఈ లోక మహిమలన్నీ నా వశంలో ఉన్నాయి, నువ్వు వీటన్నిటిని అనుభవించాలంటే నువ్వు నా కాళ్ళకి నమస్కారం చేయాలి. దేవుని కాళ్ళు దేవుడు తయారు చేసినటువంటి వాడు అంటాడు దేవుణ్ణే నా కాళ్ళకు నువ్వు నమస్కారం అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఉండేది నేను భూమి మీద కదా, సరే సెల్యూట్ అంటాడా? నీ దేవుడు నీ యెహోవాకే మొక్కి నీ ప్రభువునే నీవు సేవించాలి అని చెప్పి వాడిని గద్దిస్తారు. ఈ రోజుల్లో దేవుని సేవించేవారు నిండు మనసుతో సేవించే అనుభవంలో ప్రజలు లేరు. అందుకని దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నిండు మనసుతో సేవించేవారు కావాలి. వాళ్ళు ఎవరై అంటే దేవుని సన్నిధిలో సంతోషించేవారుగా మనం ఉండాలి.
ఆయన సన్నిధిలో కీర్తనలు అంటాడు, ఆయన సన్నిధిలో నిత్య సుఖములు సంతోషములు కలవు. ఇక్కడున్న సంతోషం, ఇక్కడున్నటువంటి సుఖం లోకంలో సాతాను ఇస్తాడు, కానీ అది తాత్కాలికం. లోకంలో ఇచ్చే సుఖం అది పాపంలో నడిపిస్తుంది. దేవుడి సన్నిధిలో ఇచ్చే సంతోషం పరిశుద్ధత వైపు నడిపిస్తుంది. ఈ సంతోషం పరలోకానికి నడిపిస్తుంది. లోకంలో మనం పొందుకునే తాత్కాలిక సంతోషం, తాత్కాలిక ఆనందం, తాత్కాలికమైన సమాధానం నిత్య నరకములో చేర్చి యుగ యుగాలు అక్కడ బాధపడేటట్లుగా చేరుస్తుంది. ఈ లోకంలో ధనవంతుడు తనకి ఇష్టం వచ్చినట్టుగా ధనాన్ని బట్టి సుఖంగా జీవించాడు, సుఖంగా బ్రతికాడు. కానీ ఒకరోజు చనిపోయినాడు. నిత్యం యాతన పడడానికి, యుగ యుగాలు ఖాళీ వేదన చెందటానికి, యాడ్చడానికి, బాధ చెందటానికి నిత్యాగ్నిలోనికి వెళ్ళాడు. అయితే అలాంటి వారికి మనం ఉండకూడదని దేవుడు బోధిస్తున్నాడు. ఆ ధనవంతుడు కోరుకుంటాడంట, అయ్యా భూమి మీద నాకు ఇంకా 5 మంది సహోదరులు ఉన్నారు, దయచేసి వారు ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా దయచేసి వారిని రక్షించేటట్లుగా, కాపాడేటట్లుగా, వాళ్ళకి తెలియజేసేటట్లుగా దయచేసి నీ దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తిని పంపయ్యా అంటే, ఇక్కడున్న వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. భూమి మీద పర్యటించే వాళ్ళు చాలా మందే ఉన్నారు, వారి మాట వింటే వారికి ఎంతో మేలు అని అంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగుతున్నారు. భూమి మీద ఈరోజు సంఘాలు ఉన్నాయి, సంఘంలో దైవ సేవకులు ఉన్నారు, బోధించే దైవజనులు ఉన్నారు, కానీ వినే వాళ్ళు లేరు, వినరు. ఆ ధనవంతుడు తన జీవితంలో ఎప్పుడు వినడానికి ఇష్టపడలా, ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళటానికి ఇష్టపడలా, దేవుని సంఘానికి వెళ్ళటానికి ఇష్టపడలా, దేవుని వాక్యమును వినటానికి, దేవుని ఆరాధించడానికి ఎప్పటికీ ఇష్టపడలా. ఆలోచన కూడా తనకు రాలా. కానీ చనిపోయిన తర్వాత యాతన అనుభవిస్తూ, బాధ అనుభవిస్తూ అప్పుడు వచ్చింది ఆలోచన, కానీ అది నిష్ప్రయోజనం. అందుకని దేవుడు క్షుణ్ణంగా ఆ యొక్క ఉపమానాన్ని అక్కడ రాయించాడు. ఇలా భూమి మీద బ్రతుకుతూ దేవుణ్ణి ఎరిగి మనం దేవుని సన్నిధిలో ఆ సంతోషాన్ని పోగొట్టుకునే వారుగా ఉన్నామా? మన సంతోషం మన కుటుంబమని, మన సంతోషం మన బంధువులని, మన సంతోషం మన సంపదని, మన సంతోషం మన ఆస్తులని, వాటిలో మనం జీవిస్తుంటే లోకం బట్టి దేన్ని మనం ప్రేమించకూడదని వాక్యము సెలవిస్తుంది. లోకంతో పాటు మనం ఉండాలి, తప్పదు, కానీ వాటిని వాడుకోవాలి, కానీ వాటిని ప్రేమించకూడదు. లోకంలో ఉన్న వాటి మన అవసరతల నిమిత్తం ఉన్నాయి, డబ్బు కావాలి, పని చేసుకొని సంపాదించుకోవచ్చు, కానీ దానికోసమే జీవితం అన్నట్టుగా బ్రతకూడదు. దేవుడు భూమి మీద మనం పెట్టినటువంటి కొన్ని దినాలు ఉంటాయి, అవి శాశ్వతం కాదు. ఏ వ్యక్తి కూడా 1000 సంవత్సరాలు బ్రతికే దాఖలు ఈ రోజుల్లో లేవు. జీవితం చాలా అల్పమైనది, జీవితం చాలా చిన్నది, చాలా చిన్న జీవితం. ఈ చిన్న జీవితాన్ని వారిడంత ఆశలతో, వారిడంత కోరికలు పెట్టుకొని వాటిని నెరవేర్చుకోవడానికి పరిగెత్తి వెళ్ళి ఆత్మను నిత్యము జీవించే ఆత్మను మనం ఏం చేసుకుంటున్నాం? నశింపజేసుకుంటున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడే అంటున్నాడు. ఈరోజు చాలా మంది ఆత్మను ఆర్పుకుంటున్నారు. దేవుని కొరకు వెలగాల్సినటువంటి ఆత్మీయ జీవితం, దేవుని కొరకు ప్రకాశించాల్సిన జీవితం చాలా మంది ఆర్పుకుంటున్నారు. అందుకని దానియేలు కూడా అంటాడు, ఆకాశ మండలం నుండి జ్యోతుల వల్ల మీరు ప్రకాశించేవారు. అందుకని పౌలు కూడా అంటాడు, మీరు భూలోకములో ఆ జీవవాక్యము చేతపట్టుకొని తేజో నక్షత్రం వల్ల మీరు ప్రకాశించాలి. ఈరోజు ఈ లోకం అనే చీకటిలో మనముడికి గాఢంధకరమైన చీకటిలో కలిసిపోయే పరిస్థితి వస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, వేళ నువ్వు ఏ మందిరానికి వెళుతున్నా కూడా నువ్వంటూ నీ ఇంటిలో ఉండడం ఎంత ఇంపార్టెంటో, దేవుని మందిరంలో కూడా చేరడం అనేది ఎంత ఇంపార్టెంట్. అప్పటికప్పుడు వాళ్ళు ప్రతి దినాన దేవుని సన్నిధానానికి చేరేవాళ్ళు. మనము ప్రతి అపోస్తుల కార్యంలోకి వెళ్తే అక్కడ మనం చూస్తుంటాం, వారు ప్రతిదినం దేవాలయంలో తప్పక ఉడుకునిస్తూ ఉన్నారు. ప్రతిదినము ప్రతి ఇంట చేరి ప్రార్థన చేస్తూ రొట్టి విరుస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు అడిగితే, ఎందుకు మీరు ఇంత ప్రతి ఆదివారం గుడుకోవచ్చు కదంటే వాళ్ళు అనేవాళ్ళంట, లేదు ఆదివారం దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఏమో నేడే దేవుడు రావచ్చేమో, రేపే దేవుడు రావచ్చేమో, ఇదిగో ఆయన వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు అని దేవుని సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. వాళ్ళ వీధిలో ప్రకటించిన సువార్త ఏంటంటే, ఈ రోజుల్లాగా మందిరాల్లో ఆశీర్వాదాల గురించి చెప్పేటట్టు కాదు. ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఆశీర్వాదాల గురించి చెప్పడం, దీవుల గురించి చెప్పడం, మనుషులు గొప్పల గురించి చెప్పడం. కానీ ఆ రోజుల్లో ఒకే సువార్త, పరలోక రాజ్యము సమీపించుతున్నది, నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందండి, ఇదే సువార్త. ఆ రోజు కొంతమంది దేవుని వాక్యం విన్నవాళ్ళు పౌలును పేతురుని అడుగుతారు, పేతురు మేమేమి చేయాలి అన్నప్పుడు ఆయన అంటాడు, మీరు మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందండి, అప్పుడు మీరు
రక్షించబడతారు. పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు. ఈరోజు మారు మనసు లేని బాప్టిసం పొందుకోవటం ద్వారా పరిశుద్ధాత్మ మనలో లేదు. ఈ పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనల్ని ఏం చేస్తుందంట? సత్యములోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. శుద్ధమ మాట యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. 16-13. అయితే ఆయన అనగా హ్మ్. సత్యస్వరూపుడైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. చాలు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క ఆత్మ మనలోనికి వస్తే, దేవుని ఆత్మ మన మీదకి వస్తే మనము ఆగిపోము. ఎక్కడ? మనం అనుకున్నటువంటి సుఖభోగాల మీద, లోకభోగాల మీద, లోకంలో వాటి దగ్గర మనం ఆగిపోము. అక్కడే స్ట్రక్ అయిపోము. వాటితో పాటు నడుస్తూనే, వాటిని వాడుకుంటూనే, వాటిని వినియోగించుకుంటూనే, వాటిని సద్వినియోగం చేసుకుంటూ మనం ఎక్కడికి దేవుని ఆత్మ చేత సర్వసత్యములోనికి నడిపించబడతాం. ఈరోజు నడిపించే వారుగా ఉన్నామా? నడిపించబడే కుటుంబాలుగా మనం ఉన్నామా? మనం నడుస్తున్నామా? మన బిడ్డలను మనం దేవుని కుటుంబానికి నడిపిస్తున్నామా? దేవుని సన్నిధి మన సమాజాన్ని నడిపిస్తున్నామా? ఎక్కడ ఆగిపోయినా? ఇశ్రాయేలు ఆగిపోవడం బట్టి ఐగుప్తులు చేరారు. ఎందుకు బట్టి? ఒకప్పుడు అక్కడ కరువు, ఒకప్పుడు తినడానికి అన్నం లేదు. కానీ వాళ్ళ తమ్ముడు ఐగుప్తులో గొప్ప స్థానంలో ఉన్నాడని వాళ్ళ తండ్రిని, వాళ్ళ బంధువుల్ని అందరిని ఎంట పెట్టుకొని ఐగుప్తులకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఐగుప్తులో రాజు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ఒక స్థలాన్ని ఇచ్చేసాడు. ఇక మాకేం ఇబ్బంది లేదని చెప్పి ఆ స్థలంలో గుడారాలు కట్టుకున్నారు. అక్కడ పశువులు మేపుకుంటున్నారు, గొర్రెలు మేపుకుంటున్నారు. ఇక తినడానికి ఇబ్బంది లేదు, తాగడానికి ఇబ్బంది లేదు, సకలం సమకూర్చబడినాయి. ఇక అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం వాళ్ళు మర్చిపోయినారు. ఇక మనకి దిగులు లేదు అనుకున్నారు. కానీ అక్కడే దైవ నియమాన్ని మరిచెట్టును బట్టి అక్కడే వారికి శాపంలో మార్చబడింది. ఈ లోకంలో మనకి ఇచ్చినటువంటిది తాత్కాలికమైనదే. యేసు చనిపోయే ముందుగానే చెప్తాడు, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఒకరోజు ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్తాడు. వెళ్ళేటప్పుడు నా ఎముకలు కూడా మీరు తీసుకెళ్ళండి. ఇక్కడ పొరపాటున ఉండకూడదు. నేను చచ్చిన తర్వాత కూడా నా ఎముకలు ఈ స్థలంలో ఉండకూడదు అని అనుకుంటాం. అంటే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా ఆ పాప బంధకాల్లో మేము శిక్షించబడిన ఈ లోకంలో ఆ కలేబరాలు కూడా సైతం ఉండకూడదని కోరుకున్నాను. ఈరోజు మనం బ్రతుకుతున్నటువంటి విశ్వాసం, క్రీస్తుని ఎదిగినటువంటి విశ్వాసము ఇక జీవిస్తూ లోకాన్ని కోరుకోవటం, లోకంలోనే జీవించడం. ఐగుప్తి బాగుంది, ఐగుప్తిలో సంతోషం ఉంది అని అనుకున్న వాళ్ళు కొంతమంది అరణ్యంలో రాలిపోయారండి. అక్కడ ఉన్న కీరకాయలు, దోసకాయలు మాకు గుర్తుకొస్తున్నాయి. అయ్యో, ఇక్కడ దిక్కులేని సాగు తాగొట్టు కంటే, ఇక్కడ ఆకలి తాగొట్టు కంటే, ఇక్కడ దప్పితో తాగొట్టు కంటే ఐగుప్తిలో బానిస బ్రతికే మేలనుకున్న వాళ్ళు కొంతమంది. అందుకని నీతి లేని జనం. అది ఏ జనము? నీతి లేని జనం. అందుకని యేసు ప్రభువు అయితే అంటాడు, నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగిన వాడు ధన్యుడు. అయితే వాటి కొరకు ఆ దప్పిక, ఆ దాహం కలిగినటువంటి వారు కొంతమంది ప్రవేశించినారు. చూడద్దాం, ఆ మాట కూడా చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నాటడు. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం.
యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. యెఫున్నె కుమారుడనైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనుక యెహోవా అతనిని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇతను ఎలా వెంబడించాడంట? యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించినాడు, నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించినాడు కాబట్టి అతనికి హెబ్రోను దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. రోజుల్లో మన జీవితాల్లో ఎలా ఉంది, మన మనసు ఎలా ఉంది? అందుకని పాట కూడా పాడుతూ ఉంటాడు, పూర్ణ బలంతో ప్రేమించేదని, పూర్ణ మనసుతో ఆరాధించేదని అని మనం పాట పాడుతున్నాం. నిన్ను పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను సేవించాలి. మనం ఎలా సేవిస్తున్నాం దేవుని చెప్పండి? మనం మన పనిని సేవించేదానికంటే, మన కుటుంబాన్ని సేవించేదానికంటే, లోకమును సేవించేదానికంటే మనం దేవుని సేవించడం చాలా తక్కువ. కానీ ఒకరోజు మనం మర్చిపోకూడదు, దేవుడు మనల్ని కొలత వేయడానికి ఇష్టపడతాడు. ప్రతి వాడు తన కొలిచిన కొలతను బట్టి తనకి కొలవబడును అంటాడు. మనం దేవునికి మనం ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాం, దేవుని మనం ఎంత కనపరుస్తున్నాం, మన మనసులో దేవునికి ఎంత స్థానం ఉందనేది కొలతలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఒకరోజు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆయన సన్నిధి, ఇశ్రాయేలు దేవుడు ఇచ్చిన మాట, మీరు యెహోవా సన్నిధిని మీరు సంతోషించాలి. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక లోకంలో మిగిలిన జీవితంలో సంతోషం లేని జీవితంలో ఉన్నావా? నెమ్మది లేని జీవితంలో ఉన్నావా? కొన్ని బంధకాల్లో బంధింపబడి, అయ్యో నేను విడిపించుకోలేకపోతున్నాను, విడిపించబడలేకపోతున్నాను, ఎవరైనా నన్ను విడిపిస్తే బాగుండు అని కోరుకుంటుంటే, నీ కొరకు 2026 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి నీ కొరకు ఆయన బంధింపబడి, నీ కొరకు ఆయన పట్టబడి, నీ కొరకు ఆయన కొట్టబడి, నీ కొరకు ఆయన హింసించబడి, ఆయన శిలువుకి ఎక్కి తన రక్తమును చిందించినాడు, మరణమును జయించినాడు. మరణమును జయించి సజీవుడైన దేవుడు ఈరోజు నిన్ను ప్రతి బంధకాల నుంచి కూడా నిన్ను విడిపించుటకు ఆయన శక్తి కలిగిన వాడైనాడు. మరణమును జయించిన దేవుడు నేను ప్రతి సమస్యను జయించుటకు కూడా దేవుడు నీకు శక్తిని, సామర్థ్యం ఇవ్వగలడు. కాబట్టి అటు దేవుని దగ్గరకు నువ్వు రావగలిగితే, అటు దేవుని సన్నిధిని నువ్వు సేవించగలిగితే, అటు దేవుని సన్నిధిని నువ్వు సంతోషించగలిగితే, దేవుడు సకలమైన సంతోషాలను, సమాధానాలను దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు దయచేయటకు ఆయన సమర్థుడు. ఇశ్రాయేలుకు అదే సెలవిస్తున్నాడు, లోకంలో సంతోషం కాదు, మీరు దేవుని సన్నిధిని మీరు సంతోషించేవారుగా ఉండాలి. ఇంకా లోకంలో లోక పాప భోగములను అనుభవిస్తూ, లోకంలో శాశ్వతమనుకుంటూ, లోక సంతోషంలో నమేకమై జీవిస్తుంటే ఒకరోజు దేవుని దినపు రాకడుంది. ఆ రోజున్న సంఘంలో ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారు ఎంతబడతారు. కనిపెట్టుకున్న వాడు నరుడు మేలు, వాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు మేలుకొని ఉండటానికి గుర్తు దేవుని సన్నిధిలో సంతోషించి అనుభవం కలిగిన వాడివై ఉండాలి. నోవాహు దినాలు జ్ఞాపకం చేసుకోవాలి, లోతు దినాలు మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. వారు ఆ దినాల్లో పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికి ఇచ్చుకొనొచ్చు, అలా తినుచు త్రాగుచు సంతోషంగా ఉంటూ కొనుచు అమ్ముకొనుచు సంతోషంగా ఉన్నారంట. కానీ అనుకున్న దినంలో గడియ వస్తుంది, ఏ సమయంలో యేసు ప్రభు వస్తాడో తెలియదు. కనుక సిద్ధపడి మనం దేవుని సన్నిధిలో ఉండేవారుగా ఉండాలి. మనం ఎవరమని గుర్తించుకోవాలి. యేసు ప్రభుని ఎరిగిన వారు ఎవరు అని అంటే, వారు దేనికి దాసులు కారు, వారు దేనికి బానిసలు కారు. క్రీస్తు యొక్క రక్తంతో కొనబడిన వారు, క్రీస్తు చేత విమోచించబడిన వారు. మనము మన దేహంలో దేవుని మహిమపరిచే వారమే కానీ లోక మహిమల కొరకు బ్రతికే వారము కాదు. ఈ లోకంలో మనం దేవుని మహిమపరిస్తే ఒకరోజు దేవుడు తన లోకంలో, తన రాజ్యంలో మనల్ని మహిమపరిచి గణపరచడానికి కృప చూపుతున్నట్టు కృప, అటు ధన్యత దేవుడు మనకు దయచేయను గాక.